నమస్తే నాగేశ్వర్ గారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరింది. మన మంత్రులు అంటూ ఉన్నారు ఇది విన్ విన్ ఫార్ములా అని చెప్పేసి. కానీ ఏంటి సార్, చాలా అనుమానాలు కొంతమంది వ్యక్తపరుస్తున్న పరిస్థితి. ఈ భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం వల్ల ఎవరికి ప్రయోజనం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కుదిరిన ఒప్పందం ఏంటంటే ఇది ఫ్రేమ్వర్క్ ఫర్ ఇంటరిమ్ డీల్ అన్నారు. అంటే ఇది ఫైనల్ ఒప్పందము కాదు, తాత్కాలిక ఒప్పందం కూడా కాదు. తాత్కాలిక ఒప్పందానికి ఒక ఫ్రేమ్వర్క్ కుదిరింది. అంటే తాత్కాలిక ఒప్పందం ఏ స్థాయిలో ఉంటుందో లేకుంటే ఫైనల్ డీల్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించవచ్చు. మీరు గూగుల్లో కొట్టండి, వస్తుంది ఫుల్ టెక్స్ట్ ఆఫ్ ది ఇంటరిమ్ డీల్ జాయింట్ స్టేట్మెంట్ అని. సో సింపుల్గా ఫుల్ టెక్స్ట్ ఆఫ్ ది ఇండియా యుఎస్ జాయింట్ స్టేట్మెంట్ ఆన్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఇంటరిమ్ డీల్ అని కొట్టండి వస్తుంది. అందులో ఉన్న పాయింట్స్ నుంచి నేను చెప్తున్నాను. మొదటిది ఏంటంటే, ఇంతవరకు భారత ప్రభుత్వం ఏం చెప్తూ వచ్చింది, మేము అగ్రికల్చరు దీంట్లో ఎలో చెయ్యము, డైరీ ఎలో చెయ్యము, ఇవి మన దేశ రైతుల పశుపాలకుల ప్రయోజనాల కొరకు గోడలాగా ప్రధానమంత్రి నిలబడతాడు అని చెప్పారు. ఇది లాస్ట్ ఆగస్ట్ 15 చెప్పారు. నిన్న కాక మొన్న పీయూష్ గోయల్ చెప్పారు అగ్రికల్చర్ ఇస్ కంప్లీట్లీ కెప్ట్ అవుట్. ఇది అబద్ధమని జాయింట్ స్టేట్మెంట్ చదివితే ఎవరికైనా అర్థమవుతుంది. జస్ట్ మీరు ఫుల్ టెక్స్ట్లో ఉన్న పాయింట్స్ చదవండి, అర్థమవుతుంది. క్లియర్గా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా మనం కొనడానికి అంగీకరించాం. అందులో ఫ్రూట్స్, ఉదాహరణకు ఫ్రెష్ అండ్ ప్రాసెస్డ్ ఫ్రూట్స్, అలాగే మీకు డ్రైడ్ డిస్టిల్డ్ గ్రెయిన్స్, మీకు ఇలాంటివి, అండ్ లాస్ట్లో అండ్ అదర్ ప్రొడక్ట్స్ అన్నాడు. అండ్ అదర్ ప్రొడక్ట్స్ అన్న దగ్గరనే ఒపేక్నెస్ అంటే సీక్రెసీ దాగి ఉంది. అంటే రేపు అమెరికా నుంచి ఏ రకమైన ఉత్పత్తులైనా అంగీకరించడానికి వీలుగా రాసుకున్నారు ఈ ఒప్పందాన్ని. అమెరికా అనుకూలంగా రాసుకున్నారు. అండ్ అదర్ ప్రొడక్ట్స్ ఎందుకు రాయాలి? అదేదో రాయొచ్చు కదా క్లియర్గా. ఇప్పుడు భారతదేశం అమెరికా నుంచి ఫ్రెష్ ఫ్రూట్స్, డిస్టిల్డ్, డ్రై డిస్టిల్డ్ ఈ గ్రెయిన్స్, ట్రీ నట్స్, సోయాబీన్ ఆయిల్, ఇలా రాస్తూ అండ్ అదర్ ప్రొడక్ట్స్ అన్నారు. సో అండ్ అదర్ ప్రొడక్ట్స్ రాయాల్సిన అవసరం లేదు. నిజంగానే భారతదేశం అమెరికా నుంచి ఏ వస్తువులు కొనాలో స్పష్టత ఉంటే అండ్ అదర్ ప్రొడక్ట్స్ అని అమెరికా చెప్పితే మన వాళ్ళు ఒప్పుకున్నారు. అండ్ అదర్ ప్రొడక్ట్స్ పేరిట ఏ రకమైన వ్యవసాయ ఉత్పత్తులైనా, పాల ఉత్పత్తులైనా మన దేశంలోకి అమెరికా రావటానికి వీలుగా కల్పించారు. ఇప్పటికే ఫ్రూట్స్ మీద న్యూజిలాండ్ లాంటి దేశాలతో కుదుర్చుకున్నటువంటి ట్రేడ్ డీల్ వల్ల మన జమ్మూ కాశ్మీర్లోను, హిమాచల్ ప్రదేశ్లోనూ ఉన్న యాపిల్ గ్రోయర్స్, యాపిల్స్ పండించేటువంటి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మనకు లాస్ట్ 15th ఆగస్ట్లో ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాక 18th ఆగస్టు రోజు కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీ 11% ఎత్తివేశారు. అది December 31 వరకు కొనసాగింది. దాని ఫలితంగా మన పత్తి రైతులు విలువెల్లాడారు. ఇప్పుడు ఈ డీల్లో కూడా కాటన్ పైన ఏ రకమైన పన్నులు వేయకపోయే అవకాశం ఉంది అనేది ఆందోళన వ్యక్తమవుతుంది. సో అందువల్ల అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్లో అసలు ఎంటరే కానివ్వమని చెప్పి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లో అమెరికన్ ప్రొడక్ట్స్ని ఎంటర్ కానివ్వటానికి ఈ ట్రేడ్ డీల్ అంగీకరించింది. అందులో అండ్ అదర్ ప్రొడక్ట్స్ అన్నారు. దీనివల్ల మన సోయా రైతులు, మన కాటన్ రైతులు దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. ఇలా అండ్ అదర్ ప్రొడక్ట్స్లో ఏముంటుందో ఎవరికి తెలియదు. ఇక రెండవది పాయింట్ 2, నాన్ టారిఫ్ బ్యారియర్స్ను ఎత్తివేస్తాం అని ఈ ఒప్పందంలో జాయింట్ స్టేట్మెంట్ స్పష్టంగా ఉంది. అమెరికన్ అగ్రికల్చరల్ ఇంపోర్ట్స్ పైన, ఇతర రకాల దిగుమతుల పైన నాన్ టారిఫ్ బ్యారియర్స్ను ఎత్తివేస్తాం. ఇది మీకు ట్రంప్ ట్వీట్లో ఉంది, నిన్న జాయింట్ స్టేట్మెంట్లో కూడా ఉంది. సో ఈ నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే ఏంటి అర్థం కావాలి. అవి ఎత్తివేస్తే ఏమవుతుందో మనకు తెలుస్తుంది. ఇప్పుడు ట్రేడ్లో ఉండేటువంటివి ఒకటి టారిఫ్ బ్యారియర్స్. ఇప్పుడు ఎంత శాతం మనం పన్ను వేస్తాం, ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ అనేది టారిఫ్ బ్యారియర్స్ అంటారు. నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే సుంకాలు కాని అడ్డంకులు. ఉదాహరణకు ఇప్పుడు మన రైతులకు మనం ఇక్కడ వ్యవసాయ సబ్సిడీలు ఇస్తాం. అలాగే మన రైతులకు అనుకూలంగా మనం కనీస మద్దతు ధరకు వ్యవసాయ ఉత్పత్తులు కొంటాం. అలాగే మన ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఆహార ధాన్యాల్ని ప్రజలకు చౌకగా ఇస్తాం. అలా చౌకగా ఇవ్వటం కొరకు ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఆహార ధాన్యాల్ని మినిమం సపోర్ట్ ప్రైస్ రైతుల దగ్గర కొట్టేది.
అంటే దిస్ ఈస్ ఫర్ ఇన్కమ్ సెక్యూరిటీ టు ద ఫార్మర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ టు ద కన్స్యూమర్. అంటే రైతుకు ఆదాయ భద్రతను, ప్రజలకు ఆహార భద్రతను ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ. ఇప్పుడు అమెరికా ఈ వ్యవస్థ పైన అనేక సార్లు అభ్యంతరం చెప్తూ వచ్చింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా వెళ్ళింది, WTOలో కూడా కంప్లైంట్ చేసింది. భారతదేశం రైతులకు ఇచ్చే సబ్సిడీల వల్ల, MSPకి రైతుల దగ్గర కొనడం వల్ల, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ప్రజలకు చౌకగా వచ్చి ఆహార ధాన్యాలు పంపిణీ చేయడం వల్ల ట్రేడ్ డిస్టార్ట్ అవుతుంది. ఇండియన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, అమెరికన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మధ్య కాంపిటీషన్ లేకుండా పోతుంది. అమెరికన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అన్కాంపిటేటివ్ అవుతున్నది అని అమెరికా ఎప్పటి నుంచో చెప్తుంది. దీనిపైన WTO కూడా వెళ్ళాం. ఆఖరికి అయితే భారత ప్రభుత్వం ఇప్పటిదాకా రెసిస్ట్ చేస్తూ వచ్చింది. ఇది బీజేపీ అని కాదు, కాంగ్రెస్ అని కాదు, ఏ ప్రభుత్వమైనా భారత రైతుల ఆదాయ భద్రతను, భారత ప్రజల ఆహార భద్రతను దెబ్బతీసేదానికి అంగీకరించమని చెప్తూ వచ్చింది. ఇప్పుడు ఈ ఒప్పందంలో ఆ నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఎత్తివేస్తామని చెప్పారు. అంటే రైతులపైన రైతులకు ఇచ్చే సబ్సిడీలు ఎత్తివేయమని, కనీస మద్దతు ధరకు వ్యవసాయ ఉత్పత్తులు కొనడము తగ్గిపోయే ప్రమాదం ఉంది. పూర్తిగా ఆపలేకపోవచ్చు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పైన ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఎంతవరకు ఈ ఒత్తిడిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తట్టుకొని నిలబడుతుందో చూడాలి. బట్ జాయింట్ స్టేట్మెంట్ మాత్రం అవకాశాన్ని ఇస్తోంది ఈ నాన్ టారిఫ్ బ్యారియర్స్ ను తొలగించడానికి. ఇది రెండవది. మూడవది, ఇందులో ఇప్పుడు మీకు చాలా ప్రమాదకరమైంది జాయింట్ స్టేట్మెంట్ లో క్లియర్ గా ఉంది, డ్రైడ్ డిస్టిల్డ్ గ్రెయిన్స్ ను ఎలో చేస్తాము అని. ఇప్పుడు డ్రైడ్ డిస్టిల్డ్ గ్రెయిన్స్ ను మన ఎనిమల్ ఫీడ్ గా వాడుతుంటారు అమెరికాలో. మన దగ్గర డ్రైడ్ ఆయిల్ కేక్స్ వాడుతుంటారు. మీకు గుర్తున్న ఎవరైనా ఊర్లలో మన ఆవులకు, పశువులకు ఇచ్చేటువంటి ఫుడ్లో మీరు చూస్తే, ఇప్పుడు ఈ ఆయిల్ ఇండస్ట్రీలో వచ్చేటువంటి చివరకు మిగిలినటువంటి మెటీరియల్ తెలగపిండి అంటారు. దాన్ని కేక్ లాగా పెట్టి పెడతాం. ఇది యాక్చువల్ గా మనకు అదనంగా ఖర్చు ఉండదు కనుక ఆ పాల ఆయిల్ ఉత్పత్తిదారుడికి మీరు గానగ పడితే మీకు ఆటోమేటిక్గా పల్లీలు గానగ పెట్టినా, నువ్వులు గానగ పెట్టినా అది వస్తుంది. అది చౌకగా రైతుకు కూడా అందుతుంది, ఎందుకంటే డైరీ ఫార్మర్ కూడా అందుతుంది. కారణం ఏంటంటే ఇట్ ఇస్ అ బై ప్రొడక్ట్, ఆయిల్ తీసాక వేస్ట్ లాగానే ఒక రకంగా. ఇప్పుడు ఈ డ్రైడ్ ఆయిల్ కేక్స్ మన దగ్గర వాడతారు, డ్రైడ్ డిస్టిల్డ్ గ్రెయిన్స్ అమెరికాలో వాడతారు. సో ఇప్పుడు ఆ డ్రైడ్ డిస్టిల్డ్ గ్రెయిన్స్ ను ఇండియాలోకి అనుమతించాలి అన్నది అమెరికా ఒత్తిడి. దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రమాదం ఏంటి అంటే, ఈ డ్రైడ్ డిస్టిల్డ్ గ్రెయిన్స్ లో జెనెటికలీ మాడిఫికేషన్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికన్ అగ్రికల్చర్ లో పెద్ద ఎత్తున జన్యు మార్పిడి ఎలో చేస్తారు. మన దగ్గర చాలా రెస్ట్రిక్టెడ్ జన్యు మార్పిడి. సో రేపు ఏం జరుగుతుంది, ఈ డ్రైడ్ డిస్టిల్డ్ గ్రెయిన్స్ అమెరికన్ ప్రొడక్ట్స్ జెనెటికల్లీ మాడిఫైడ్ ఉండే అవకాశం ఉంది. అవి ఇండియన్ క్యాటిల్ ఫీడ్ గా మారి మన ఫుడ్ చైన్లోకి, ఒక్కసారి మన ఆవులు, మన బర్రెలు ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ డ్రై డిస్టిల్డ్ గ్రెయిన్స్ తింటే ఆటోమేటిక్గా జన్యు మార్పిడి జరిగిన పదార్థాలు తినడం వల్ల అది అవి ఇచ్చే పాలలో కూడా జన్యు మార్పిడి లక్షణాలు ఉండి అది మన ఫుడ్ చైన్లోకి ఎంటర్ అయ్యే ప్రమాదం ఉంది. ఇది థర్డ్ ఫ్యాక్టర్. సో మీకు ఈ డీల్ వల్ల ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, ఆల్ ఇండస్ట్రియలైజ్డ్ గూడ్స్ ఇంపోర్ట్స్ పైన 0 డ్యూటీ విధిస్తారు అని చెప్పారు. ఇప్పటికే మన దేశంలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరగడం లేదు, ఇండస్ట్రియల్ అవుట్పుట్ పెరగడం లేదు. ఈ బడ్జెట్లో మ్యానుఫ్యాక్చరింగ్ రకరకాల ప్రాధాన్యతలు ఇస్తామని చెప్పారు. మీకు ఇన్వెస్ట్మెంట్ రేట్ అంటే దేశంలో పెట్టుబడుల రేటు పెరగడం లేదు. ఎందుకు పెరగడం లేదు అంటే లెక్కలు చూపెడతారు మీకు. యూపీఏ 11 years గవర్నమెంట్లో ఫ్యూ డేస్ క్రితం సిపి చంద్రశేఖర్, జయతి ఘోష్లు మీకు ఇండియన్ ఎకానమీ పైన బిజినెస్ లైన్లో పెద్ద ఆర్టికల్ రాస్తారు, చదవండి, అది గూగుల్లో కొట్టినా వస్తుంది. సిపి చంద్రశేఖర్ అండ్ జయతి ఘోష్ అండ్ ఇండియన్ ఎకానమీ అని. సో వీళ్ళు విశ్లేషణగా విత్ ఇన్డెప్త్ డేటాతో చెప్పింది ఏంటంటే, యూపీఏ 10 year ఆఫ్ యూపీఏ పీరియడ్లో మీకు ఎవరేజ్ ఇన్వెస్ట్మెంట్ రేట్ 34%. 2007-8 ఆ ప్రాంతంలో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్కు ఒక ఇయర్ ముందే అయితే ఇది ఏకంగా 37% కూడా వెళ్ళింది.
సో తర్వాత మీకు తగ్గిన ఎవరేజ్న 34% ఇన్వెస్ట్మెంట్ రేట్, మీకు అది ఇప్పుడు 24% పడిపోయింది. అంటే మోడీ 10 ఏళ్ల పీరియడ్లో యూపీఏ 10 ఏళ్ల పీరియడ్తో పోలిస్తే 10% ఇస్ మ్యాసివ్ రిడక్షన్ ఇన్ ద ఇండస్ట్రియల్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ రేట్. మరి ఈ పారిశ్రామికవేత్తలకు ఇన్ని రాయితీలు ఇచ్చినా కూడా ఇన్వెస్ట్మెంట్ రేట్ ఎందుకు తక్కువ ఉంది? మీకు సెప్టెంబర్ 2019లో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ను 10% తగ్గిస్తే భారత ప్రభుత్వానికి 1,86,000 కోట్ల లాస్ అయింది. అయినా కూడా కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ను 10% తగ్గించాక కూడా భారీగా పారిశ్రామిక రాయితీలు ఇచ్చినా కూడా ఇన్వెస్ట్మెంట్ రేట్ చాలా లోగా ఉంది. సో ఈ ఇన్వెస్ట్మెంట్ రేటు లోగా ఉన్న సమయంలో మీరు అమెరికన్ ఇండస్ట్రియలైజ్డ్ గూడ్స్కి మీరు 0 డ్యూటీ ఇస్తే ఏంటి జరుగుతుంది? మన దేశంలో ఉండేటువంటి పారిశ్రామిక ఉత్పత్తులు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దిస్ విల్ లీడ్ టు డీఇండస్ట్రియలైజేషన్. మన దేశంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు మూతపడటానికి ఇది అమెరికన్ ఇండస్ట్రియల్ గూడ్స్ విల్ బి చీపర్ దేర్ స్కేల్. అంటే అగ్రికల్చర్లోనే కాదు, ఇండస్ట్రీలో కూడా ఈ ప్రమాదం వస్తుంది. 4th ప్రాబ్లం. 5th ప్రాబ్లం ఏంటంటే భారతదేశం అమెరికా నుంచి $100 బిలియన్ వర్త్ కొంటుంది అని చెప్పారు. $100 బిలియన్ వర్త్ వస్తువులు కొంటుంది అని. సో ఇప్పుడు ఇండియన్ ట్రేడ్ ఎంతో మనకు అర్థం కాదు, ఇండియా అమెరికన్ ట్రేడ్. యాజ్ ఆఫ్ నౌ మనము 45 అరౌండ్, అది 42, 43, 45 ఎంత అని ఉండొచ్చు, ±2-3 బిలియన్స్, అరౌండ్ $45 బిలియన్ ఆఫ్ అమెరికన్ ప్రొడక్ట్స్ కొంటున్నాం. ఇప్పుడు ఈ ఒప్పందం ఏం చెప్తోంది? 5 ఏళ్లకు ఎవ్రీ ఇయర్ $100 బిలియన్ లెక్కన $500 బిలియన్ వరకు కొంటుంది అని లెక్కించారు. ఇది ట్రంప్ అన్ని దేశాలతో ఇదే రకమైన ఒప్పందాలు చేసుకుంటున్నాడు. ఉదాహరణకు మీకు జపాన్ నుంచి $550 బిలియన్ కొంటామని, మీకు సౌత్ కొరియా నుంచి $350 బిలియన్ కొంటామని, ఇలా ప్రతి దేశాన్ని ఒత్తిడి చేసి అమెరికన్ ప్రొడక్ట్స్ కొనమని అంటున్నారు. ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా ఈ ఒప్పందం ద్వారా ఎవ్రీ ఇయర్ $100 బిలియన్ అమెరికన్ ప్రొడక్ట్స్ కొంటామని ఒప్పుకుంది. అంటే ఇప్పుడు $45 బిలియన్ కొంటుంటే ఇది రెట్టింపు కన్నా ఎక్కువ కాబోతుంది. దీని పర్యవసనం ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు మనము అమెరికా నుంచి కొనేది అరౌండ్ $45 బిలియన్, మనం అమెరికాకు అమ్మేది అరౌండ్ $85 బిలియన్ అప్రాక్సిమేట్గా. మీకు 2025లో ఎగ్జాక్ట్గా చెప్పగలను, ఇండియా యుఎస్ ట్రేడ్ ఈజ్ $132 బిలియన్, 132 పాయింట్ చేంజ్ ఉంటుంది. సో అంటే మీకు అరౌండ్ $40-45 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్ ఇండియా ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇండియా ఈజ్ ఎంజాయింగ్ ద ట్రేడ్ సర్ప్లస్. ఇప్పుడు ఏమవుతుంది? మనము అమెరికా నుంచి $100 బిలియన్ వస్తువులు కొంటే ఏం జరుగుతుంది? వాట్ ఆర్ ద పాసిబుల్ సినారియోస్? ఇప్పుడు మన ఎక్స్పోర్ట్స్ ఏమో $85 బిలియన్, మన ఇంపోర్ట్స్ $100 బిలియన్ అవుతుంది. అంటే మన ఎక్స్పోర్ట్స్ పెరగకుండా మనం $100 బిలియన్ అమెరికా నుంచి కొంటే $15 బిలియన్ డెఫిసిట్లోకి వెళ్ళిపోతాం. అలా ఉండదు. ఎవరమైనా మనకు కూడా మన జెమ్స్, జ్యువెలరీ వీటిపైన కూడా మనకు ఈ అదనపు సుంకాలు తీసేశాడు కదా అని మనం ఎంత పెరిగినా కూడా మీకు ఇప్పుడున్న ట్రేడ్ సర్ప్లస్ రిటైన్ కావాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు $100 బిలియన్ మనం అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటామంటే మన ట్రేడ్ సర్ప్లస్, ప్రస్తుతం ఉన్న ట్రేడ్ సర్ప్లస్ రిటైన్ కావాలంటే $145-150 బిలియన్ ప్రొడక్ట్స్ మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఉన్న దానికన్నా డబుల్ కావాలి. లేదు అదే పర్సంటేజ్లో పెరగాలి అనుకుంటే, ఇప్పుడు మనం $45 బిలియన్ ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దీన్ని 100 చేయాలంటే 2 times అబోవ్, 2.2 times అబోవ్ జరగాలి అంటే మన ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు $85 బిలియన్ నుంచి అది $170-200 బిలియన్ పెరగాలి. అంటే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు అమెరికా ప్రస్తుతం $85 బిలియన్ ఉన్నాయి. ఇది $170-200 బిలియన్, $160-200 బిలియన్ పెరిగితే తప్ప సేమ్ ట్రేడ్ సర్ప్లస్, ఇప్పుడున్న ట్రేడ్ సర్ప్లస్ మనం రిటైన్ చేసుకోలేము. ఇది ప్రాక్టికల్గా ఇంపాసిబుల్. ఎందుకంటే ఇండియా అమెరికాకు ఎగుమతి చేసేవి చాలా పరిమితమైన అంశాలే. ఇప్పుడు అగ్రికల్చర్ మనం ఎగుమతి చేసేది ఏంటి? టెక్స్టైల్స్, అప్పరల్స్, లెదర్, ఫుట్వేర్, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఇలాంటివి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. కొంత ఫార్మా, అది కూడా ఇంకా పూర్తిగా ఫార్మా పైన సుంకాలు ఎత్తివేస్తామని చెప్పలేదు. సో కాపర్, అల్యూమినియం, స్టీల్ పైన ఇంకా ఇప్పటికీ కూడా సుంకాలు ఉన్నాయి.
అది ఈ డీల్ తర్వాత చేస్తాము అన్నారు. దానిపైన మనకు ఫార్మా పైన సెక్షన్ 232 కింద ఎంక్వైరీ కూడా ఉంది. దాని ఎంక్వైరీ ఆధారంగా డిసైడ్ చేస్తామన్నారు. సో దేర్ ఇస్ నో ఎక్స్ప్లిసిట్ ప్రామిస్ టు రిమూవ్ టారిఫ్స్ ఆన్ ఇండియాస్ ఫార్మా ప్రొడక్ట్స్, ఇండియా స్టీల్, అల్యూమినియం అండ్ కాపర్ ఎక్స్పోర్ట్స్ కూడా. సో మీకు మన అమెరికాకి ఎగుమతి చేసే టెక్స్టైల్స్, అపరెల్స్, లెదర్, ఫుట్వేర్, జెమ్స్, జ్యువెలరీ, వీటిపైన ఎలాస్టిసిటీ, ఆర్గానిక్ కెమికల్స్, ఇవి మనం ఎగుమతి చేస్తున్నాయి. ఇప్పుడు వీటికి ఎలాస్టిసిటీ అంటే ఇప్పుడున్న $85 billion ఆఫ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ టు అమెరికా 160 to 200 billion కు పెరగగలిగే ఎలాస్టిసిటీ లేదు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది 5 years తర్వాత అంటే, వన్ మేజర్ పాసిబిలిటీ ఫియర్ ఏంటి అంటే, ఇప్పుడు మనం అమెరికాతో ట్రేడ్ సర్ప్లస్ ఎంజాయ్ చేస్తుంటే రేపు ట్రేడ్ డెఫిసిట్గా మారే ప్రమాదం ఉంది. ట్రంప్ ఇది బహిరంగంగా కూడా చెప్తున్నాడు. ఈ ట్రేడ్ డెఫిసిట్ని ఎదుర్కోవటానికి నేను భారత్ పైన సుంకాలు విధిస్తున్నాను ఓపెన్గా చెప్పాడు. భారత్తో ట్రేడ్ డీల్ కూడా ఈ డెఫిసిట్ను తొలగించటానికి అని అంటున్నాడు. సో ప్రాబ్లము ఏంటంటే, ట్రేడ్ సర్ప్లస్ ఉన్న కంట్రీ కాస్త ట్రేడ్ డెఫిసిట్ కంట్రీగా మారుతుంది. ఇప్పటికే మనకు చైనాతో ట్రేడ్ డెఫిసిట్ భారీగా ఉంది. అమెరికాతో కూడా ట్రేడ్ డెఫిసిట్ భారీగా పెరిగితే జరిగే ప్రమాదం ఏంటంటే, ఇది మన కరెంట్ అకౌంట్ పైన ప్రమాదం చూపుతుంది, మన రూపీ వాల్యూ పైన ప్రమాదం చూపుతుంది, మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పైన ప్రతికూల ప్రభావం చూపుతుంది, ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతుంది, ఇండియాస్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది, ఇండియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పైన ఇంపాక్ట్ చూపుతుంది, ఆఖరికి మన రూపీ వాల్యూ పైన కూడా ఇంపోర్ట్ చూపుతుంది. ఇది 5th ప్రాబ్లం. 6th పాయింట్ ఏంటి అంటే, సో ఇందులో మనం ఇదన్నీ చెప్తున్నారు సార్, మరి ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పైన గతంలో 50% విధిస్తానన్న ట్రంప్ ఇప్పుడు ఇది 18% తగ్గిస్తున్నాడు. ఇది మనకు లాభం కదా. మనకు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ పైన 19% ఉంది, ఇండోనేషియా పైన, వియత్నాం పైన 20% ఉంది, మియన్మార్, లావోస్ పైన 40% ఉంది, బ్రెజిల్ పైన 50% ఉంది, కెనడా పైన 35% ఉంది, మెక్సికో పైన 25% ఉంది, ఇండియా పైన 18% మనకు లాభం కదా అని అంటున్నారు. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కేవలం టారిఫ్ మాత్రమే మన ఎక్స్పోర్ట్స్ డిసైడ్ చేయదు. ఇప్పుడు మీకు బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్లో లేబర్ కాస్ట్తో పోలిస్తే ఇండియాలో లేబర్ కాస్ట్ ఎక్కువ. సో టారిఫ్లో 1% అడ్వాంటేజ్ ఉంది అని చెప్తున్నారు తప్ప, కానీ లేబర్ కాస్ట్లో ప్రొడక్షన్, ఇవన్నీ లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్. ఇప్పుడు మీకు బీహార్లో లేబర్ కాస్ట్కు తెలంగాణలో లేబర్ కాస్ట్ తేడా లేదా? మన దేశంలోనే. అందుకే కదా యూపీ, బీహార్ నుంచి వచ్చి ఇక్కడ పని చేసేది. ఒరిస్సాలో లేబర్ కాస్ట్కు ఇండియాలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో లేబర్ కాస్ట్ తేడా లేదా? అందుకే కదా ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ మన దగ్గర సెక్యూరిటీ గార్డ్స్కు 12,000, 15,000, 10,000 పనిచేస్తున్నారు, హోటళ్లలో 15,000 పనిచేస్తున్నారు. నిజంగానే ఒరిస్సాలో కూడా 10,000 వచ్చేటువంటి ఇక్కడికి ఎందుకు వస్తారు? సో ఒక దేశంలోనే వివిధ స్టేట్స్ మధ్య లేబర్ కాస్ట్లో ఇంత తేడా ఉంటే, మీకు శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వెరీ పూర్ కంట్రీస్. సో అక్కడ లేబర్ కాస్ట్ చాలా తక్కువ. సో అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మనకు ఈ 1% టారిఫ్ అడ్వాంటేజ్ కూడా నిలబడదు. ఇక అసలు హైడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు అమెరికా ఎంత ట్యాక్స్ ఎదుర్కొంటున్నారు? ఇట్ ఈస్ హార్డ్లీ 2.3 to 3% లోపు, 2.9. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పీయూష్ గోయల్ చాలా తెలివిగా ఏది దాస్తున్నాడు అంటే, 50% నుంచి 18% తగ్గిస్తున్నారు. ఇది వెరీ బిగ్ అచీవ్మెంట్ మోడీ ప్రభుత్వంది. చూడండి, ఇతర దేశాల కన్నా తక్కువ ఉంది అని చెప్తున్నారు. కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగిందో చెప్పడం లేదు. ఇప్పుడు ఉదాహరణకు మీకు అంతకుముందు 10 లక్షల అప్పు ఉంది, ఇప్పుడు 5 కోట్ల అప్పు ఉంది మీకు. సో 5 కోట్ల అప్పు, 10 లక్షల అప్పు ఉన్న రవిశంకర్ 5 కోట్ల అప్పుగా మారింది అని చెప్పకుండా, ఫలానా కృష్ణారావుకు 8 కోట్లు ఉంది, ఫలానా నాగేశ్వర్కు 9 కోట్లు ఉంది, ఫలానా రామరెడ్డికి 11 కోట్లు ఉంది, రవిశంకర్కి 5 కోట్లు ఉంది అని చెప్తే అని అర్థం ఉంటుందా? సరిగ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ మిస్యూజ్ చేస్తుంది. మీకు ప్రజెంట్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు అమెరికా ఆర్ ట్యాక్స్ రేట్ 2.3 to 2.9, హార్డ్లీ 3%. అది 18% పెరుగుతుంది, అంటే 6 times పెరుగుతుంది. ఇది దాచి మిగతా 50% నుంచి 18% తగ్గించారు కదా అని చెప్తుంది. ఇది కూడా పూర్తి అబద్ధం. ఇది నెక్స్ట్ మీకు 7th ఫ్యాక్టర్ ఏంటంటే, రష్యన్ ఆయిల్ గురించి ఇక్కడ ఎక్కడా ప్రస్తావన లేదు. మీకు ఈ జాయింట్ స్టేట్మెంట్లో రష్యన్ ఆయిల్ కొనడం ఆపుతామని లేదు, ఆ కొనడం ఆపమని కూడా లేదు. అందుకే ఇది చూడాలి అంటే జాయింట్ స్టేట్మెంట్లో లేనిది
వైట్ హౌస్ స్టేట్మెంట్లో ఉన్నది చూడాలి. వైట్ హౌస్ స్టేట్మెంట్లో ఇండియా రష్యన్ ఆయిల్ కొనడం ఆపుతాము అని ఒప్పుకుంది అని వైట్ హౌస్ స్టేట్మెంట్లో. పీయూష్ గోయల్ నాకు తెలియదు ఫారిన్ మినిస్టర్ని అడుగుంటాడు, ఫారిన్ మినిస్టర్ నాకు తెలియదు పీయూష్ గోయల్ని అడుగుంటారు. సో అసలు విషయం ఏంటి, ఇండియా ఇస్ ఆల్రెడీ అగ్రీడ్ కాదు, భారతదేశం ఆల్రెడీ రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ తగ్గించుకుంటుంది. ఇది నేను మీకు సాటర్డే మీకు నిన్న చెప్పాను, మీకు గుర్తుండే ఉంటుంది, హిందూలో వచ్చింది. సో హిందూలో సాటర్డే రోజు వచ్చింది, చెప్పాను ఆల్రెడీ. రష్యా నుంచి డిసెంబర్ 2025లో ఇండియాస్ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ వెర్ లోయెస్ట్ ఇన్ ద లాస్ట్ 38 months. గత 38 నెలల్లో ఎన్నడూ లేనంత స్థాయికి తక్కువ స్థాయికి పడిపోయింది. నవంబర్ 2025లో $3.7 billion ఇండియా రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే ఇది $2.7 billion పడిపోయింది. ఇది 27.1% తక్కువ. నవంబర్ 2025తో పోలిస్తే డిసెంబర్ 2025లో భారతదేశం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న ఆయిల్ 27.1% తక్కువ. డిసెంబర్ 2024తో పోలిస్తే 15% తక్కువ. 38 monthsలో లోయెస్ట్ లెవెల్కి తగ్గింది. ఇదే పీరియడ్లో మీకు డిసెంబర్ 2024తో పోలిస్తే డిసెంబర్ 2025లో అమెరికా నుంచి ఇండియా దిగుమతి చేసుకున్న ఎనర్జీ 31% పెరిగింది. అంటే క్లియర్గా మన రష్యా నుంచి తగ్గించుకుంటున్నాం, అమెరికా నుంచి కొంటున్నాం. దీని పర్యవసనం ఏంటి అంటే, ఒకటి ఆయిల్ కాస్ట్ అవుతుంది. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను, షిప్పింగ్ కాస్టే మీకు 1 barrel ఆఫ్ ఆయిల్ ఫ్రమ్ అమెరికా నుంచి ఇండియా ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఎవరేజ్ షిప్పింగ్ కాస్ట్ $4.5. అదే వెస్ట్ ఏషియా పశ్చిమాసియా నుంచి దిగుమతి చేసుకోవాలంటే కేవలం $1 per barrel. అంటే మీకు అమెరికా నుంచి వెస్ట్ ఏషియా నుంచి షిప్పింగ్ కాస్ట్లోనే $3.5 తేడా ఉంది. మరి అంత కాస్ట్లీ ఎనర్జీ మన అమెరికా నుంచి ఎందుకు దిగుమతి చేసుకోవాలి అంటే, మరి వెస్ట్ ఏషియాతో పోలిస్తే రష్యా దూరం కాదా సార్? రష్యా నుంచి ఎందుకు దిగుమతి చేసుకుంటారు? బికాజ్ రష్యా వాజ్ గివింగ్ డిస్కౌంట్. మీకు ఈ షిప్పింగ్ కాస్ట్ ఎక్కువే నిజమే, వెస్ట్ ఏషియాతో పోలిస్తే రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం కాస్ట్ ఎక్కువ అవుతుంది షిప్పింగ్ కాస్ట్. కానీ రష్యా ఇచ్చే స్టీప్ డిస్కౌంట్ శాంక్షన్స్ వల్ల ఈ షిప్పింగ్ కాస్ట్ కాస్త పెరిగినా కూడా మనకు వర్కౌట్ అయింది. అందులో రష్యా కన్నా కూడా అమెరికా నుంచి అన్నా వెనిజులా నుంచి అయినా దిగుమతి చేసుకోవాలంటే ఇంకా ఎక్కువ షిప్పింగ్ కాస్ట్. సో మరి ఈ హయ్యర్ కాస్ట్ ఎందుకు పెడుతున్నాం? ఇప్పుడు రష్యన్ ఆయిల్ స్థాయిలో మనకు రావాలి అంటే అమెరికా వెనిజులన్ ఆయిల్ $10 to $12 per barrel తగ్గించడానికి సిద్ధంగా ఉందా? సో అందువల్ల క్లియర్గా ట్రేడ్లో మనకు డిసడ్వాంటేజ్ అవుతుంది. దాంతోపాటు ఇంకో ప్రమాదకరం ఏంటంటే, రష్యన్ ఆయిల్ మనము రూబుల్ ట్రేడ్లో జరిపినాం. సో దానివల్ల పెట్రో రూపీగా మనకు అడ్వాంటేజ్ వచ్చింది. ఆ రూపాయలను మళ్ళీ రష్యా మన నుంచి వస్తువులు కొనడానికో లేదా మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికో మాత్రమే ఉపయోగించాలి. కానీ అమెరికా నుంచి కొంటే డాలర్ల పైన ప్రభావం పడుతుంది. అంటే మన డాలర్ ప్రెషర్ పెరుగుతుంది, ఎందుకంటే అమెరికాతో మనం ఏ ట్రేడ్ చేసినా డాలర్లో పే చేయాలి. సో ఆ రకంగా రష్యన్ ఆయిల్ కొనడం మానివేయడం ప్రమాదకరము, నష్టము. ఇక 8వది, ఈ జాయింట్ స్టేట్మెంట్లో ఎక్కడా సర్వీసెస్ ట్రేడ్ గురించి, ఐటీ గురించి ఎక్కడా లేదు. మీరు గమనిస్తే ఇది మన మేజర్ కన్సర్న్ కదా. ఇప్పుడు ఉదాహరణకు మనకు మన మూమెంట్ ఆఫ్ పర్సనల్ అంటే మన వారు వెళ్ళి అమెరికాలో వీసాలు వెళ్ళటం పైన రెస్ట్రిక్షన్స్ పెట్టాడు ట్రంప్. H1B వీసాల పైన $1 lakh ఫీజు పెట్టాడు. మన గ్రీన్ కార్డ్స్ పైన రెస్ట్రిక్ట్ చేస్తున్నాడు. సో మన మూమెంట్ ఆఫ్ పర్సనల్ పైన రెస్ట్రిక్షన్ పెడుతున్నాడు. మన దేశ సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో 54% అమెరికాకే. ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ పెద్ద ఛాలెంజ్ ఎదుర్కొంటోంది. మీకు 7% భారీగా లాస్ట్ వన్ వీక్లో 7% ఐటీ స్టాక్ల కంపెనీల షేర్లు పడిపోయాయి. 2025లో 18% పడిపోయింది. అంటే మీకు లాస్ట్ 1 yearలో ఇండియన్ ఐటీ కంపెనీల షేర్ల విలువలు 25% పడిపోయాయి. ఇంత పెద్ద ఛాలెంజ్ను మనం ఎదుర్కొంటుంటే ఇప్పుడు మన H1B వీసాల గురించి ప్రస్తావన లేదు, మన సాఫ్ట్వేర్ ఎగుమతుల గురించి ప్రస్తావన లేదు, మన సర్వీసెస్ ట్రేడ్ గురించి ఈ జాయింట్ స్టేట్మెంట్లో ఎక్కడా లేదు. మీకు ఇది 8వది. 9వది డిఫెన్స్ పర్చేజెస్. మనము అమెరికా నుంచి పెద్ద ఎత్తున డిఫెన్స్ పర్చేజెస్ కూడా చేసుకోవటానికి ఈ ట్రేడ్ డీల్ అవకాశాన్ని కల్పిస్తోంది. ఆల్రెడీ మన రష్యా నుంచి డిఫెన్స్ పర్చేజెస్ కొంటున్నాం. దేర్ ఫండమెంటల్ డిఫరెన్సెస్ బిట్వీన్ అమెరికన్ డిఫెన్స్ పర్చేజెస్ అండ్ రష్యన్ డిఫెన్స్ పర్చేజెస్. రష్యన్ డిఫెన్స్ పర్చేజెస్లోమో మీకు కో ప్రొడక్షన్ ఉంటుంది, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మన బ్రహ్మోస్ మిసైల్స్ను జాయింట్గా
ఉత్పత్తి చేస్తున్నాం. సుకోయి యుద్ధ విమానాలను భారతదేశంలో ఉత్పత్తి చేస్తున్నాం. S-400 రష్యా నుంచి మనం కొంటే ప్రయోజనం ఆపరేషన్ సింధూర్లో పొందాం. రేపు S-500 కొనటానికి సిద్ధపడుతున్నాం. మన అమెరికా నుంచి డిఫెన్స్ పర్చేజెస్లో ఈ రకమైన కో ప్రొడక్షన్ కానీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ కానీ అమెరికా అంగీకరించదు. అమెరికా వర్క్స్ విత్ వెరీ స్ట్రిక్ట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ రెజీమ్. సో మరి మీకు టెక్నాలజీ బయర్గా, టెక్నాలజీ పార్ట్నర్గా ఉన్న భారతదేశం కాస్త అమెరికాకు నుంచి టెక్నాలజీ బయర్గా మారుతాం. దానికి తోడు అమెరికన్ పాకిస్తాన్ నెక్సెస్ కూడా మనకు ఛాలెంజ్గా మారుతుంది. ఇక 10th ఫ్యాక్టర్ ఏంటంటే హైలీ యూనిలేటరల్గా అమెరికా దీనికి ఈ ట్రేడ్ డీల్ను ఎలా అమలవుతుంది అనటానికి ఒక మానిటర్ మెకానిజం, కంప్లైన్స్ మెకానిజం ఏర్పాటు చేసి భారతదేశం ఎక్కడైనా కాస్తంత దారి తప్పితే మన పైన మళ్ళీ ప్యూనిటివ్ టారిఫ్ విధిస్తారట. మీకు అంటే మన పైన మళ్ళీ ట్రేడ్ శాంక్షన్స్ వస్తాయి. ఆల్రెడీ యూరోపియన్ యూనియన్కి అనుభవం ఉంది. జూలై 2025లో అమెరికా యూరోపియన్ యూనియన్ ఒప్పందం కుదుర్చుకొని 12% ఏమో యూరోపియన్ ఎక్స్పోర్ట్స్ పైన అమెరికా టారిఫ్లు విధిస్తే అమెరికన్ ఎక్స్పోర్ట్స్ టు యూరోప్ పైన 0%కు డ్యూటీ తగ్గించింది యూరోప్. అయినా కూడా వినకుండా గ్రీన్లాండ్ మాకు కనుక ఇవ్వకపోతే మీ పైన ఇప్పుడు 10% విధిస్తా, తర్వాత జూన్లో 25% విధిస్తాను బెదిరించాడు. సో సరిగ్గా రేపు భారతదేశంపై కూడా ఈ రకమైన ప్రమాదం ఉంది. ఎందుకంటే అందులో మానిటరింగ్ మెకానిజం, కాంప్లయన్స్ అన్నారు. అలా ఇప్పటికీ కూడా ఫార్మా, ఐరన్, స్టీల్, అల్యూమినియం వీటిపైన ఎక్కడా కమిట్మెంట్ లేదు. ఏమంటాడంటే దాన్ని సెక్షన్ 232 ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది, దాని ఆధారంగా డిసిషన్ తీసుకుంటామని మాత్రమే మెన్షన్ చేశాడు. సో క్లియర్గా ఈ మొత్తం ట్రేడ్ డీల్ చూస్తే అడుగడుగున అమెరికాకు అనుకూలంగా ఉంది. ఎక్కడ మీరు క్వశ్చన్లు అన్నారు విన్ విన్ ఉంది అని. వేర్ ఈజ్ విన్ విన్? ఇంత ఇంబ్యాలెన్స్డ్ ట్రేడ్ డీల్ ఉంటే క్లియర్గా అమెరికా ప్రయోజనాల్ని కాపాడుతూ ఇండియన్ ట్రేడ్ను, ఇండియన్ సావర్నిటీని, ఇండియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ పొజిషన్ని, ఇండియా ట్రేడ్ అటానమీని, స్ట్రాటజిక్ అటానమీని కూడా దెబ్బతీసే రీతిలో ఈ ట్రేడ్ డీల్ ఉంది అనే దానికి ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్. ఇప్పుడు నేను చెప్పినవి మీకు కావాలంటే ఫుల్ టెక్స్ట్ ఆఫ్ ది ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ అని కొట్టండి, గూగుల్లో వస్తుంది. దాంట్లో ఉన్న పాయింట్స్ నుంచే చెప్పాను నేను, వేరే ఏమీ కాదు. సో ఇట్స్ ఎ క్లియర్లీ ప్రో యుఎస్ ట్రేడ్ డీల్ ఇండియా దగ్గర. ఇది ఖచ్చితంగా ప్రమాదకరం. మీకు రాబోయే కాలంలో రైతులు నిరసనలు తెలుపుతారు, రాజకీయ నిరసనలు వస్తాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పైన సివియర్ పబ్లిక్ ఒపీనియన్ ప్రెషర్ ఎమర్జ్ కావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ మీకు ఈ ట్రేడ్ డీల్ పైన బీజేపీకి వ్యతిరేకంగా అని చెప్పారా మనం డిస్క్రైబ్ చేయలేని వారి నుంచి కూడా వ్యతిరేకత. ఇప్పుడు ఉదాహరణ కన్వల్ సిబల్ అంటాడు, ఇండియా ఫార్మర్ ఫారెన్ సెక్రటరీ, ఇది ప్రో మోడీ. మీరు ఆయన ఇతర ఇంటర్వ్యూలు చూడండి, ఇది క్లియర్లీ ప్రో మోడీ. ఆయన అభ్యంతరాలు చెప్తూ ట్వీట్ చేశాడు. మీరు ట్విట్టర్లో కొట్టండి కన్వల్ సిబల్ ట్వీట్ అంటే వస్తుంది. బ్రహ్మా చలాని ఇది నోన్ రైట్ వింగ్ స్ట్రాటజిక్ థింకర్. సో బ్రహ్మా చలాని తీవ్రంగా అభ్యంతరాలు చెప్తూ ఈ ట్రేడ్ డీల్ పైన వ్యాఖ్యానం చేశారు. నిరుపమా రావ్, ఇండియా ఫార్మర్ ఫారిన్ సెక్రటరీ, ఫార్మర్ ఇండియన్ అంబాసిడర్ టు యుఎస్. సో నిరుపమా రావ్ కూడా మీకు ఆందోళన వ్యక్తం చేశారు. అన్ఫార్చునేట్లీ మీడియా, ఇంకా అందులో తెలుగు మీడియా ఇంత సీరియస్ అంశం పైన లోతుపాతుల్లోకి వెళ్ళి చర్చించే పరిస్థితి లేదు. మన లోకల్ పాలిటిక్స్లోనే మునిగి తేలుతున్నారు. కానీ బట్ మీకు సోషల్ మీడియాలో సమ్ ఆఫ్ ద సీరియస్ థింకర్స్ హు ఆర్ నాట్ నెసెసర్లీ యాంటీ బీజేపీ, నేను చెప్పేది ప్రో బీజేపీ, ప్రో మోడీ ఉన్నటువంటి స్ట్రాటజిక్ థింకర్స్, కాస్త స్వదేశీ వాసన ఉండి స్వదేశీ భావనలతో అసోసియేట్ అయి ఉన్న ఆర్ఎస్ఎస్ అనుబంధ మేధావులు కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. నేను చెప్పడం కాదు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద పొలిటికల్ అపోజిషన్స్. సో ప్రో మోడీ సర్కిల్స్ నుంచి కూడా మీకు ఉదాహరణ చెప్పాను. మీకు ఇంకా రాబోయే కాలంలో మీకు చాలా మంది దీనిపైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటారు, చూడండి మీరు. సో ప్రో మోడీ సర్కిల్స్ నుంచి కూడా ఈ ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ క్లియర్గా అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా ఉంది అన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రొఫెసర్ గారు, రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తామని మోదీ తనకు హామీ ఇచ్చారు అంటూ ఉన్నారు సార్ ట్రంప్. కానీ భారత్ ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఇక రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపేస్తోందా అని మీడియా అడిగిన ప్రశ్నలకు జైశంకర్ అండ్ పీయూష్ గోయల్ ఒకరిపై ఒకరు, అంటే పీయూష్ గోయల్ని అడిగితే జైశంకర్ని అడగండి అని చెప్పి, జైశంకర్ని అడిగితే పీయూష్ గోయల్ని అడగండి అని చెప్పిన పరిస్థితి ఏంటి సార్? ఈ మంత్రుల మధ్య ఈ దాగుడు మూతలు ఏంటి? ఎందుకు ఒక క్లారిటీ ఇవ్వలేకపోతూ ఉన్నారు? అండ్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆపితే ఏంటి ప్రమాదం మనకి? చాలా విచిత్రమైన వాదన. పీయూష్ గోయల్ ఏమంటాడు, ట్రేడ్ డీల్ గురించి నన్ను అడగండి, రష్యన్ ఆయిల్ నుంచి ఫారిన్ మినిస్టర్ అడగండి.
రష్యన్ ఆయిల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ట్రేడా? అసలు ఏమైనా లాజిక్ ఉందా? ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనడం ట్రేడ్లో భాగం కాకపోతే దేంట్లో భాగం? అది ఫారిన్ పాలసీలో భాగమా? సో రష్యా నుంచి ఆయిల్ కొనడం కొనకపోవడం ఇది పార్ట్ ఆఫ్ ద ట్రేడే కదా, దట్స్ పార్ట్ ఆఫ్ కామర్స్ కదా. నాకు పీయూష్ గోయల్ నాకు తెలియదు అంటాడు, ఫారిన్ మినిస్టర్ ఏమో ఆయన నాకు తెలియదు అంటాడు. సో అసలు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉండదా? సో ఇది డెలిబరేట్గా ఆన్సర్ లేక దాస్తున్న వ్యవహారం. సో ఇప్పుడు జాయింట్ స్టేట్మెంట్లో కూడా తెలివిగా ఈ అంశాన్ని ప్రస్తావించలేదు రష్యా ఆయిల్, కానీ వైట్ హౌస్ స్టేట్మెంట్ మీరు చూడండి అందులో ఉంటుంది. సో ట్రంప్ ట్వీట్లో క్లియర్గా ఉంది, ట్వీట్లు స్టేట్మెంట్ పక్కకు పెట్టాను. వాట్ ఈస్ ద రియాలిటీ? నేను చాలా వివరంగా చెప్పాను. డిసెంబర్ 2025 డేటా మన ముందు ఉంది. డిసెంబర్ 2025 డేటా భారత్ గత 38 monthsలో లోయెస్ట్ లెవెల్కు రష్యా నుంచి ఇంపోర్ట్స్ పడిపోయాయి. మీకు నవంబర్ 2025లో $3.7 billion రష్యన్ ఆయిల్ ఇండియాకు ఉన్నది. ఇది మన టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 34%. డిసెంబర్ 2025లో మనం $2.7 billion ఆయిల్ కొన్నాం. ఇది మన టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 25%, టు బీ ప్రిసైజ్ 24.9%. మరి తగ్గిందా లేదా? ఇక మీకు డిసెంబర్ 2024తో పోలిస్తే డిసెంబర్ 2025లో మన ఆయిల్ ఇంపోర్ట్స్ 15% తగ్గింది. నవంబర్ 2025తో పోలిస్తే డిసెంబర్ 2025లో మన రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ 27.1% తగ్గింది. సో క్లియర్గా ట్రంప్ చెప్పిందే జరుగుతుంది. ఒక్క రోజులో పూర్తిగా ఆపేయడం సాధ్యం కాదు, కానీ మోడీ నాకు ప్రామిస్ చేశాడు రష్యన్ ఆయిల్ కొనడం అనేది తగ్గించుకుంటూ వెళ్తారు అని. సో ఇది క్లియర్గా ట్రంప్ చెప్పిందే కనబడుతుంది. అలాగే అమెరికా నుంచి ఎనర్జీ కొంటాము అని మీకు ఇండో యుఎస్ ట్రేడ్ డీల్, ఫ్రేమ్వర్క్ ఫర్ ఇంటరిమ్ డీల్ జాయింట్ స్టేట్మెంట్లో ఉంది క్లియర్గా. మీకు ఆల్రెడీ డేటా కూడా అదే చెప్తుంది. డిసెంబర్ 2024తో పోలిస్తే డిసెంబర్ 2025లో అమెరికా నుంచి మనం కొన్న ఎనర్జీ ఇంపోర్ట్స్ 31% ఇంక్రీజ్ అయింది. సో ఇది వెరీ క్లియర్. రష్యన్ ఆయిల్ విషయంలో మన ట్రంప్తో రాజీ పడింది మోడీ ప్రభుత్వం అని ఇంత క్లియర్గా డేటా చెప్తుంటే ఇక స్టేట్మెంట్లతో సంబంధం ఏంటి? ఇది ఏంటి మరి ప్రమాదకరం? ఒకటి ఫస్ట్ మనను ఈ అంశం పైన ఒత్తిడి చేయడం అమెరికా హిపోక్రసీకి, డూప్లిసిటీకి ఉదాహరణ. ఎందుకంటే రష్యన్ ఆయిల్ కొంటున్న అతిపెద్ద బయర్ ఇండియా కాదు. రష్యన్ ఆయిల్ కొంటున్న అతిపెద్ద బయర్ చైనా. ఇప్పుడు మనకన్నా చైనా ఎక్కువ కొంటుంది. సో మనము 38% ఆఫ్ రష్యన్ ఆయిల్ కొన్న రోజుల్లో చైనా 47% కొన్నది. సో మీకు ఇప్పుడు ఇది క్లియర్గా ట్రంప్ ధైర్యం ఉంటే చైనాను పనిష్ చేయాలి, మనల్ని పనిష్ చేస్తున్నాడు. అలాగే రష్యన్ ఎనర్జీ గ్యాస్ ఎక్స్పోర్ట్స్లో 51% యూరోపియన్ యూనియన్ కొన్నది. నిజంగా ట్రంప్ పనిష్ చేయాలనుకుంటే యూరోపియన్ యూనియన్ పనిష్ చేయాలి, అన్యాయంగా ఇండియాను పనిష్ చేస్తున్నాడు. ఇది మొదటిది. రెండవది, ఇది చైనాకు ఉపయోగంగా మారుతుంది. ఇప్పుడు మనము ఇరాన్ నుంచి ఆయిల్ కొనడం మానేసాం ట్రంప్ శాంక్షన్స్ వల్ల. ఒకప్పుడు మన టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 10% ఇరాన్ నుంచి ఉండేది, అది 0కి తెచ్చుకున్నాం. సో దీని ఫలితంగా ఏమైంది? ఇప్పుడు మనము ఇరాన్ ఆయిల్ మొత్తం అమెరికా కొన్నది, చాలా చీప్ ఆయిల్ చైనా కొన్నది. మీకు అలాగే మనం వెనుజులా నుంచి ఆయిల్ కొనడం ఆపేక్షం, అదంతా చైనా కొన్నది. సో శాంక్షన్డ్ ఆయిల్ మొత్తం చైనా కొంటూ వస్తుంది చీపర్ రేటుకు. అంటే అమెరికా చర్యల వల్ల సెకండ్ పాయింట్ ఏంటంటే చైనా బెనిఫిట్ అవుతుంది, ఇండియాకు నష్టం చేసి చైనాకు బెనిఫిట్ చేస్తున్నాడు. అందువల్ల డూప్లిసిటీయే కాదు, ఇట్స్ ఏ స్ట్రాటజిక్ అండర్స్టాండింగ్ కూడా లేకుండా చేస్తున్నాడు. తన ప్రధాన ప్రత్యర్థి అయిన చైనాకు బెనిఫిట్ చేసేలా ట్రంప్ వ్యవహార సల్లుంది. ఇది రెండవది. మూడవది, సింపుల్ ఎకనామిక్స్ లాస్. ఇప్పుడు ఉదాహరణకు మన ఇరాన్ నుంచి ఆయిల్ కొనడం మానేశాం. ఇరాన్ నుంచి ఆయిల్ కొంటే షిప్పింగ్ కాస్ట్ $1, ఎందుకంటే ఇరాన్ మనకు దగ్గరలో ఉంటుంది కనుక. అదే అమెరికా నుంచైనా వెనుజులా నుంచైనా మనం అమెరికన్ ఆయిల్ ఇప్పుడు వెనుజులా నుంచి కొంటే మన షిప్పింగ్ కాస్ట్ పర్ బ్యారెల్ $4.5. వెనుజులా నుంచి ఆయిల్ గతంలో మనం ఎందుకు కొనలేదని ప్రశ్నించామంటే అప్పుడు వెనుజులా శాంక్షన్ ఆయిల్ కనుక చీప్లో ఇచ్చింది. ఇప్పుడు అమెరికా టేక్ ఓవర్ చేశాక చీప్లో వచ్చే అవకాశమే లేదు. సో మీకు $1 షిప్పింగ్ కాస్ట్ ఉన్నది వదిలేసి బ్యారెల్కు మనము $4.5 పర్ బ్యారెల్ ఉన్నది కొంటున్నాం అమెరికా నుంచి. అంటే ఎవ్రీ బ్యారెల్ పైన మనం $3.5 ఎక్కువ ఖర్చు పెడుతుంది మోడీ ప్రభుత్వం ట్రంప్ను మెప్పించడానికి. ఇప్పుడు అమెరికా నుంచి మనము లక్షల బ్యారెల్స్ కొనుక్కుంటున్నాం.
అంటే ఎంత లాస్ ఇండియాకు చూడండి మోడీ గవర్నమెంట్ సరెండర్ వల్ల. సో క్లియర్గా కనబడుతుంది కదా ట్రేడ్ డీల్. మరి రష్యా నుంచి షిప్పింగ్ కాస్ట్ కాస్త పెరుగుతుంది ఇరాన్తో పోలిస్తే, బట్ స్టిల్ అమెరికాతో వెనుజులాతో కొనే షిప్పింగ్ కాస్ట్ కన్నా సగమే ఉంటుంది రష్యా నుంచి. ఎందుకంటే రష్యా ఈజ్ మనకన్నా మనకు అమెరికాతో పోలిస్తే దగ్గరలో ఉంటుంది కనుక. సో అందువల్ల క్లియర్గా ట్రేడ్ డిసడ్వాంటేజ్ ఉంటుంది. రెండవది. మూడవది ఏంటి అంటే మనకు రష్యా నుంచి కొనే దాంట్లో మనం రష్యా నుంచి కొన్నా ఇరాన్ నుంచి కొన్నా మనకు రూపీ అరేంజ్మెంట్ ఉంటుంది. దాన్నే పెట్రో రూపీ అంటారు, అంటే పెట్రోలియం ట్రేడ్ ఇన్ రూపీస్. ఇప్పటి వరకు మనము అమెరికాతో ట్రేడ్ కొనాలన్నా, ఈవెన్ వెస్ట్ ఏషియాతో సౌదీ అరేబియా యుఏఈ నుంచి ఆయిల్ కొనాలన్నా డాలర్లలో చెల్లించాలి. దాన్ని పెట్రో డాలర్ అంటారు. సో డాలర్లలో ఆయిల్ ట్రేడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు డాలర్ల ప్రెషర్ పెరుగుతుంది. ఎందుకంటే డాలర్లో మనము ఇప్పుడంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కంఫర్టబుల్ ఉంది, కానీ బట్ ఆల్వేస్ డాలర్ డిమాండ్ పెరిగితే ప్రమాదకరం. మన రూపీ వాల్యూ ఇవాళ 92కి ఎందుకు పడిపోయింది. సో ఏం జరుగుతుంది, ఇప్పుడు మనకు రష్యా నుంచి ఆయిల్ కొంటే రూపాయల్లో చెల్లిస్తాం. ఆ రూపీస్ను రష్యా వాళ్ళు మన దగ్గర వస్తువులు కొనటానికే వాడాలి. లేదు, ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆపర్చునిటీ ఏంటంటే దాన్ని ఇండియాలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్గా ఆ రూపీస్ను పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చాం. ఇండియన్ గవర్నమెంట్ అండ్ ట్రెజరీ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చాం. అంటే అర్థం ఏంటి, మనము రూపాయల్లో రష్యా నుంచి కొనడం వల్ల మనకు లాభం ఏంటి అంటే మనం డాలర్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం రాదు ఒకటి. తర్వాత మన రూపీని ఇంటర్నేషనలైజ్ చేయడానికి అడ్వాంటేజ్ కూడా పెరుగుతుంది. ఇది రష్యాతో ఉండేటువంటి థర్డ్ అడ్వాంటేజ్. ఫోర్త్, ఇది మనం ఒక్క ఎనర్జీ ట్రేడ్ రష్యాతో జరపము, మనం డిఫెన్స్ ట్రేడ్ చాలా కీలకమైంది. ఇప్పుడు ఉదాహరణకు మనము ఆపరేషన్ సింధూర్ టైంలో ఇండియాను కాపాడింది S-400 రష్యా నుంచి కొన్నాం. ఇప్పుడు S-500 కొనబోతున్నాం. రష్యా నుంచి డిఫెన్స్ ట్రేడ్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ప్రొడక్షన్, మీకు జాయింట్ ప్రొడక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇండియా రష్యా కలిపి బ్రహ్మోస్ మిసైల్ తయారు చేసింది. బ్రహ్మపుత్ర, మాస్కోవా నదిల జాయింట్ నేమ్గా బ్రహ్మోస్ అనే పేరు వచ్చింది. అలాగే మన సుకోయ్ యుద్ధ విమానాల్ని ఆ రష్యా నుంచి కొన్నాక ఇండియాలో తయారు చేయడం మొదలుపెట్టారు. సో అమెరికాతో ఈ రకమైన ప్రొడక్షన్ కానీ, జాయింట్ ఎక్స్పోర్ట్స్ కానీ, జాయింట్ ప్రొడక్షన్ కానీ, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా ఉండదు. అలాగే మన GSLVలో వాడే క్రయోజనిక్ రాకెట్ టెక్నాలజీ రష్యా నుంచి కొన్నాం. అమెరికా ఈ క్రిటికల్ టెక్నాలజీ ఇండియాకి ఇవ్వదు. వేరే దేశం నుంచి కొంటా అంటే కూడా శాంక్షన్స్ విధిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు క్రయోజనిక్ టెక్నాలజీ మన రష్యాతో కొందామంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ పైన, రష్యాకి చెందిన గ్లావ్ కాస్మోస్ల పైన అమెరికా ఆంక్షలు విధించింది. మీకు అలాగే మనం రష్యా నుంచి S-400 కొంటామంటే కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ శాంక్షన్స్ యాక్ట్, కార్సా చట్టం కింద మన మీద ఆంక్షలు విధించింది. అందువల్ల మీకు రష్యా నుంచి కేవలం ఎనర్జీ పార్ట్నర్షిప్పే కాదు, లార్జర్ పార్ట్నర్షిప్ కూడా ఉంది, అది దెబ్బతింటుంది. ఐదవది స్ట్రాటజిక్ అటానమీ దెబ్బతింటుంది. ఒక్కసారి అమెరికా చెప్పినట్లు భారతదేశం ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకోవడం అనేది ఇండియా స్ట్రాటజిక్ అటానమీని దెబ్బతీసి భారతదేశ దీర్ఘకాలిక ప్రయోజనాలు కూడా నాశనం చేస్తుంది. అందువల్ల రష్యన్ ఆయిల్ అనేది కేవలం ఆయిల్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ ఇండియా ఫారిన్ పాలసీ, ఇండియా స్ట్రాటజిక్ అటానమీ ఇస్ ఎట్ రిస్క్ కదా. ఆంధ్రప్రదేశ్లో పాలన చాలా కమ్మగా ఉంది అంటూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. అండ్ దాంతోపాటు భారతీయ జనతా పార్టీ లేకపోతే టీడీపీ, జనసేన ఈ రెండు పార్టీలు లేనే లేవు అంటూ కూడా చాలా సంచలనమైన కామెంట్స్ చేశారు. సారీ, ఆదినారాయణ రెడ్డి పైన ప్రభుత్వం పైన పాలనని. నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థం ఏంటది అది కమ్మగా ఉండడం అంటే? ఆ కమ్మతో పాటు అందరం ఉండాము ఇక్కడ. ఇక్కడ కులాలు మతాలు కాదు. ఇప్పుడు లడ్డు పైన ఇక్కడ జరుగుతుంది లడ్డు సంఘటన, తిరుపతిది. ఇప్పటికి కూడా లడ్డు సంఘటన పైన వాళ్ళు పైచేయి అయినారు. అంటే తప్పు చేసి కూడా పైచేయి. నేను ఇక్కడ మహిళలు కొందరు ఉన్నారు, ఒకరు ఇద్దరు అన్వాంటెడ్గా ఒక రూమ్లో దొరుకుతారు. దొరికినా కూడా మేము సీతమ్మ ప్రతివత అంటే మేము వాళ్ళు చెప్పినది వినాలా, చెప్పాలా? దొరికినారు దొంగలు. ఇంకా దాంట్లో లడ్డు, జంతు కొవ్వు లేదంటే ఇలా కొవ్వు ఎక్కువ ఉంది. ఆ జంతు కొవ్వు కంటే వైఎస్ఆర్లో కొవ్వు ఎక్కువ ఉంది. ఆ ముందు ఆ కొవ్వు కరగదీయాల. ఆ కరగదీస్తే తప్ప మన కూటమి బాగుపడదు. ఆ కూటమిలో మన బీజేపీ పార్టీ అంతకంటే
మనం లేనిది ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ లేనిది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు. మనమే ప్రధానం. మన తర్వాతనే నేను హైదరాబాద్లోనే పక్కనుండే మద్రాసులో కానీ లేదా కర్ణాటకలో కానీ ఇన్ని అవకాశాలు ఇవ్వలే. మనకు డబల్ ఇంజన్ కాబట్టి అన్ని రకాలుగా నిన్ననే క్వాంటమ్ వాలీ ఓపెన్ చేసినారు, అక్కడ కాగ్నిజెంట్ ఓపెన్ అయింది, గూగుల్ వచ్చింది. దీనికి కారణం బీజేపీ పార్టీ. రైట్ సార్. గతంలో ఆదినారాయణ రెడ్డి టీడీపీలో పనిచేశారు, మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడేమో కమ్మగా ఉంది పాలన అంటూ ఉన్నారు. మరి ఆయన మాటల్లో ఆంతర్యం ఏంటో తెలియదు. అండ్ ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నప్పుడు ముఖ్యంగా లేకపోతే టీడీపీ అండ్ జనసేన లేవు రాష్ట్రంలో అనే మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు పక్కనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కూడా ఉన్నారు సార్. వాస్తవానికి బీజేపీకి 8 ఎమ్మెల్యే సీట్లు 3 ఎంపీ సీట్లు ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో వచ్చాయంటే టీడీపీ జనసేన కూటమి, టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా వెళ్ళడం వల్లే. కానీ ఆదినారాయణ రెడ్డి ఏమో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి సార్ మీ విశ్లేషణ? మరి బీజేపీకి చంద్రబాబు నాయుడు దాతృత్వం తెచ్చాడట. ఆయన అంటున్నాడంటే చంద్రబాబు నాయుడు ఎందుకు ఇచ్చాడు? మీరేమన్నారు? కూటమి టీడీపీతో ఉండడం వల్లనే 8 సీట్లు వచ్చాయి. ఎందుకు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు? అట్లా సమర్పయామి అనుకుని దానం చేశాడా? సో తన సీట్లను ఎందుకు ఇచ్చుకుంటాడు? ఏదో సమ్ రీజన్ ఉంటేనే ఇచ్చుకుంటాడు. అదే బాధ్యత చెప్తున్నట్టు. మనకు తెలియని కారణాలు ఏవైనా ఉండొచ్చు. సో ఒకటి ఫండమెంటల్ పాయింట్ ఏంటి ఇక్కడ, చాలా ప్రమాదకరమైన స్టేట్మెంట్ ఒక కులాన్ని టార్గెట్ చేస్తుంది. చాలా కమ్మగా ఉంది అంటున్నాడు, కులాలు ప్రస్తావన తీశాడు. కమ్మగా ఉంది అంటే నేను ఏమంటున్నానో మీకు అర్థం కావాలని కూడా అంటున్నాడు. అంటే క్లియర్గా తెలుగుదేశం పార్టీ కమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసింది అని చాలా స్పష్టంగా బీజేపీ ఆరోపిస్తోంది. ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మరి దాన్ని ఖండించాలి కదా. సో బీజేపీ నాయకులు ఎవరైనా ఖండించాలి కదా. సో ఇదొకటే కాదు, మీకు ఋషికొండ విషయంలో విష్ణు కుమార్ రాజు బహిరంగంగానే డిఫర్ అయ్యాడు కదా. ఋషికొండ విషయంలో దీన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మలవాలి, ఇది కార్పొరేట్లకు ఇవ్వడం కాదు, టూరిజానికి ఇవ్వడం కాదు, ఇది ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపం కూడా ఉంది అని ఆధ్యాత్మిక కేంద్రం ఇవ్వాలి అన్నాడు. సో బీజేపీ ఏమో చాలా స్పష్టంగా ప్రశ్నిస్తోంది టీడీపీని. మూడో ఉదాహరణ, ఇప్పటికీ లడ్డూలో జంతు కొవ్వు కలిసింది అన్న పాయింట్ను బీజేపీ అంగీకరించడం లేదు. ఎక్కడా బీజేపీ ఒప్పుకోవడం లేదు దాన్ని. నేను బీజేపీ నాయకత్వాన్ని కూడా అడిగానంటే అది మా వర్షన్ కాదు అన్నాడు. సో మన మాధవ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు అంటున్నట్లు పవన్ కళ్యాణ్ అంటున్నట్టు జంతు కొవ్వు ఉన్నదని అన్నాడా? జంతు కొవ్వు అనే మాట ఇప్పటికైనా అనుమానండి జంతు కొవ్వు ఉన్నదని అన్నారు. బీజేపీ వాళ్ళు అనడం లేదు. అంటే చంద్రబాబు నాయుడు ప్రధానమైన అస్త్రంగా ఎంచుకున్న తిరుమల లడ్డులో జంతు కొవ్వు విషయంలో బీజేపీ అంగీకరించడం లేదు. శ్రీశైలం లడ్డు కల్తీ విషయంలో బీజేపీ ఇప్పటికీ ప్రస్తావించలేదు. బాత్రూమ్ కెమికల్స్ గురించి మాట్లాడలేదు. చాలా క్లియర్గా ఇది ఇండికేషన్ కదా మీకు. మూడో ఉదాహరణ ఇది. సో థర్డ్ ఫ్యాక్టర్గా సో మీకు చాలా స్పష్టంగా బీజేపీ తెలుగుదేశం పార్టీని ఒక రకంగా క్వశ్చన్ చేస్తుంది. మరి టీడీపీ ఆన్సర్ ఏంటి? దానికి టీడీపీ ఏం చేస్తోంది? మీకు 8 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లు, రాజ్యసభ సీట్లు అన్ని బీజేపీకి దారపోస్తున్నారు. దారపోసిన బీజేపీకి ఉన్న ఓటింగ్ ఎంత, టీడీపీకి ఉన్న ఓటింగ్ ఎంత? ఏ లెక్క ప్రకారం చూసినా టీడీపీ జనసేనలు బీజేపీ వల్ల బతుకుతున్నాయి అంటున్నాడు బీజేపీ నాయకుడు. టీడీపీ జనసేనలు బీజేపీ వల్ల బతుకుతున్నాయి అన్నప్పుడు టీడీపీ జనసేన వాళ్ళు రియాక్ట్ కావాలా వద్దా? ఎందుకు రియాక్ట్ కాలేని ఒక అసక్తత, ఒక ప్రేక్షక పాత్ర పోషించాల్సి వస్తుంది. మోడీని పొగడడంలోనే కాలక్షేపం చేయాల్సి వస్తుంది. మరి ఎవరికి భయపడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? దీని రీజన్ ఉండాలి కదా. సో అక్కడ క్వశ్చన్ ఏంటి? ఇంత ఓపెన్గా బీజేపీకి టీడీపీకి ఉన్న ఓటింగ్ ఎంత, బీజేపీకి ఉన్న ఓటింగ్ ఎంత? బీజేపీని ఇండిపెండెంట్గా పోటీ చేయమని ఆంధ్రప్రదేశ్లో 1% వస్తుంది. 2019లో 100 కంటే తక్కువ. సో 100 కన్నా తక్కువ వచ్చిన పార్టీ, ఆ పార్టీని నెత్తిన పెట్టుకొని టీడీపీ ఇవాళ మూల్యం చెల్లిస్తోందన్న దానికి ఇది ఒక ఉదాహరణ. నేను చాలాసార్లు చెప్పాను, బీజేపీ మిత్రపక్షాలతో వేధించే సరళి ఇలాగే ఉంటుంది. దే గ్రో ఎట్ ద కాస్ట్ ఆఫ్ అలైస్ అని మీకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉదాహరణ చెప్పాను. తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారు? నేను మాది అట్లా కాదని ఒక అభిమాని పంపిన కథ కూడా మనం మాట్లాడుకున్నాం. మా వాడు బీజేపీనే తింటాడు అవసరమైతే
అని చెప్పుకుంటున్నారు, ఆశపడుతున్నారు. పడనీయండి, బీజేపీ నాయకుల వైఖరి అర్థమవుతుంది కదా. సో రేపు ఇరకాటంలో పడేది టీడీపీయే. సో బీజేపీ ఈజ్ ఛాలెంజింగ్. ఇది బీజేపీ ఒక్క టీడీపీతో చేయలే. జమ్మూ కాశ్మీర్లో పీడీపీ, హర్యానాలో జననాయక జనతా పార్టీ, పంజాబ్లో అకాలీదళ్, మీకు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, కేరళలో శ్రీనారాయణ ధర్మ పరిపాలన యోగం ఎస్ఎన్డిపి, తమిళనాడులో అన్నాడీఎంకే, కర్ణాటకలో జేడీఎస్, బీహార్లో జేడీయూ, యూపీలో బహుజన్ సమాజ్ పార్టీ, ఈవెన్ సమాజ్వాదీ పార్టీలు ఇవన్నీ కూడా బీజేపీతో, మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, అజిత్ పవార్ వర్గం అందరూ బీజేపీతో పెట్టుకొని ఏదో రూపంలో రకరకాల పద్ధతుల్లో నష్టపోతున్న వారే కదా. సో మీ వన్ మిత్రపక్షం బీజేపీతో పొత్తు పెట్టుకొని లాభపడిన ఒక్క మిత్రపక్షం చూపెట్టండి. నష్టపోయినాయి కదా అన్ని పార్టీలు, ఏదో రూపంలో నష్టపోయినాయి. కొన్నేమో నిలదొక్కుకోవచ్చు, కొన్ని నిలదొక్కుపోవచ్చు, కొన్ని తక్కువ నష్టపోవచ్చు, ఎక్కువ నష్టపోవచ్చు. ఒరిస్సాలో బిజు జనతాదళ్, ఈవెన్ తెలంగాణలో బీఆర్ఎస్. బీజేపీతో మీకు బీజేపీతో వ్యతిరేకించకుండా, బీజేపీకి అటు అనుకూలంగాను ఇటు వ్యతిరేకంగాను ఉండకుండా న్యూట్రల్గా ఉన్నామని చెప్పి పరోక్షంగా బీజేపీకి సహకరించిన 3 పార్టీలు ఓడిపోయాయి 2024లో. ఒరిస్సాలో బిజు జనతాదళ్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలంగాణలో భారత రాష్ట్ర సమితి. ఇవన్నీ కనబడుతున్నాయి కదా మన కళ్ళ ముందు. అందువల్ల ఆదినారాయణ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, నాగేశ్వర్ కాదు. సో దే హ్యావ్ టు ఆన్సర్ ఇట్. ఈజ్ ఆస్కింగ్. కమ్మోళ్ళ పార్టీ కమ్మరాజ్యంగానే ఉంది అని అంటున్నాడు. ఇదేదో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన పేరు ఎట్లా విరుచుకపడ్డారు, కమ్మల కులాన్ని టార్గెట్ ఇస్తారా? ఇప్పుడు మరి ఆదినారాయణ రెడ్డి కూడా ఉంది, కమ్మ పోవాలి అని కూడా. సో అంటే ఆదినారాయణ రెడ్డిని మరి బీజేపీలో ఏమన్నా ఆదినారాయణ రెడ్డి అంటారా? ఇప్పుడు జగన్ రెడ్డి అంటారు కదా, అట్లా అనాలి కదా. ఆదినారాయణ రెడ్డి, మోడీ రెడ్డి, అమిత్ రెడ్డి అంటారా? అనుమానండి ఇప్పుడు ధైర్యం ఉంటే. సో మరి మీకు వైసీపీని అనే ధైర్యం బీజేపీని కనీసం ఇది పోనీ బీజేపీ మిత్రపక్షం అనలేదు. అట్లీస్ట్ ఇది సరైనది కాదు అనాలి కదా. ఇది సరైనది కాదు, ఈ పద్ధతి కాదు అనాలి కదా. సో ఇది పద్ధతి కాదు అనటానికి కూడా భయం ఏంటంటాను నేను. నా పాయింట్ అది. ఇలా ఆదినారాయణ రెడ్డి గారు అనడం విచారకరం. ఇది భారతీయ జనతా పార్టీ అభిప్రాయం కాదు, ఆదినారాయణ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయం. బీజేపీ నాయకత్వం ఈ విషయాన్ని క్లారిఫై చేస్తే కూటమికి మంచిది అని చెప్పచ్చు కదా. ఫ్రెండ్లీగా చెప్పచ్చు. ఫ్రెండ్లీ ఫైర్ అంటారే, ఆ ఫ్రెండ్లీ ఫైర్గా చెప్పచ్చు. ఏది లేకపోయినా ఇది మా మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక నాయకుడు ఇలా వ్యాఖ్యానించడం విచారకరము. మిత్రపక్షాల నేతల నుంచి తెలుగుదేశం ఇది ఆశించదు అని చెప్పండి. ఇది అనడానికి కూడా మోడీకి భయపడాల్సిన అవసరం లేదు కదా. సిబిఐ ఈడీ పంపుతాడని భయపడాలనా? ఈ చిన్న మాట ఈ తెలుగుదేశం నష్టం కలిగిస్తుంది కదా. తెలుగుదేశానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి అన్నాడంటే ఆయన వ్యూహాత్మకంగా యాంటీ కమ్మ సోషల్ కోalition నిర్మించడానికి, ముఖ్యంగా కాపుల్ని కమ్మలకు అనుకూలంగా తెలుగుదేశానికి అనుకూలంగా ఉండకుండా చేసేందుకు, టు ఏలియనేట్ కమ్మాస్ ఫ్రమ్ అదర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. ఎందుకంటే 70 to 80% కమ్మాస్ టీడీపీ ఓటర్లే కనుక తనకి ఏ నష్టము జరగదు అనుకొని కమ్మ వ్యతిరేక సామాజిక సంకీర్ణాన్ని క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇతర అన్ని కులాల్ని కమ్మలకు వ్యతిరేకంగా మార్చే ఒక రాజకీయ వ్యూహంలో, అది తప్పుడు వ్యూహమే. ఎందుకంటే సమాజంలో కులాల మధ్య చిచ్చు పెట్టకూడదు. కానీ ఆ వ్యూహంలో భాగంగా జగన్ చేశాడు. బీజేపీ ఎందుకు చేస్తోంది మరి? బీజేపీ కూడా మీకు కమ్మలకు వ్యతిరేకమా? బీజేపీ యాంటీ కమ్మానా? సో బీజేపీ ఎందుకు అంటే బీజేపీ రాజకీయం కూడా అదే. మీకు కమ్మాస్ తెలుగుదేశం వెనకాలన్నారు, రెడ్డీస్ వైసీపీ వెనకాలన్నారు. సో ఈ 2 కులాలకు చెందిన వారు కాని వారిని మనం అట్రాక్ట్ చేస్తూ ఉపయోగం ఉంటుంది, అందులో కాపులను అట్రాక్ట్ చేస్తూ ఉపయోగం ఉంటుంది అనే ఆలోచనతోనే కన్నా లక్ష్మీనారాయణను కాంగ్రెస్ పార్టీని చేతనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చేశారు. తర్వాత మీకు సెకండ్గా సోమ్ వీర్రాజును చేశారు. ఇది వ్యూహాత్మకమే. పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నారు, వ్యూహాత్మకమే. ఆ తర్వాత మీకు మాధవ్ని తీసుకొచ్చి చేశారు. మీకు మధ్యలో పురంధేశ్వర్ ఒక్కరిని తెలుగుదేశం పార్టీతో ఉన్న రిలేషన్షిప్, ఆ నేపథ్యం, ఆ కాంటెస్ట్ వేరు కదా. ఆ కాంటెస్ట్లో పురంధేశ్వరి వచ్చారు. మీకు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి ఏ యాంటీ కమ్మ సోషల్ మొబిలైజేషన్తో బలపడాలని కోరుకుంటున్నారో భారతీయ జనతా పార్టీ కూడా రాజకీయ వ్యూహం అదే. నాన్ కమ్మా సోషల్ మొబిలైజేషన్. వారు యాంటీ కమ్మా సోషల్ మొబిలైజేషన్ అయితే వీరు నాన్ కమ్మా సోషల్ మొబిలైజేషన్, 2 యాంటీనే. మీకు దేశమంతటా బీజేపీ చేస్తున్న పనే కదా. నాన్ యాదవ్ సోషల్ ఫోర్సెస్ను, నాన్ చమర్ దళితులను
ఉత్తరప్రదేశ్లో ఆర్గనైజ్ చేసింది, బీహార్లో నాన్ యాదవ్ ఓబీసీస్ ఆర్గనైజ్ చేసింది. మీరు దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ ఇది భాగమే కదా. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశానికి ప్రమాదాన్ని తెచ్చిపెట్టేటువంటి సోషల్ ఇంజనీరింగ్, కమ్మయేతర సామాజిక వర్గాల్ని తన వైపు తిప్పుకోవటానికి బీజేపీ ఒక మిత్రపక్షంగా ఉండి చేస్తున్న రాజకీయ వ్యూహంలో భాగం. అంటే జగన్ చేస్తున్న రాజకీయ వ్యూహానికి ఒకవైపు ఒక నాణంలో ఒకవైపు జగన్ చేస్తున్నది, మరోవైపు బీజేపీ చేస్తున్నది. జగన్ ఏమో ప్రత్యర్థిగా ఉండి చేస్తున్నాడు, బీజేపీ ఏమో మిత్రపక్షంగా ఉండి చేస్తున్నది. రెండు కూడా తెలుగుదేశానికి నష్టం చేసేది. అయినను చంద్రబాబు నాయుడు మోడీ పొగడ్తలు ఆపడం లేదు. అది వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ సార్.